వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. కాసులకు కక్కుర్తిపడి జనాల ఆరోగ్యంతో చెలగాటం. 2 ఎకరాల్లో తాళ్ళు లేకుండా పత్తి పొలంలో గుంటుక పాసిన ఎద్దులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్లో గ్లోబల్ AI సెంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాఠశాలలో పరీక్ష రాస్తూ 10వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన ప్రతిమ గొల్లగూడెం ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పరీక్ష రాస్తూ ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో సుమారు 40 మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో ఉన్నటువంటి ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడిసి వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమాలు చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తా ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా PDS మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగింది అంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. మరి దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణ? అసలు మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము PDS వామపక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టండి, ఎంక్వైరీ చేయండి, ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి, న్యాయం కోసం పోవడం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎమ్మెల్యేలు వివేకానంద మల్లారెడ్డిలతో కలిసి కొంపల్లిలో జడే ఆసుపత్రిని ప్రారంభించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఓన్లీ డాక్టర్స్ ముందట రండి, డాక్టర్స్ కమ్ పార్ట్నర్స్. मैडम सकीना आ गया కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది ఇది. కొంపల్లి సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది. ఇవాళ ఈ జడే హాస్పిటల్
ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్. ఆంకాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూనాటాలజీ కావచ్చు, అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఇలా ప్రారంభించబడ్డది. ఈ హాస్పిటల్లో దాదాపుగా 20-25 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 80 బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే. రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. శైలజ గారు, శ్రీహర్ష గారు, ప్రియదర్శిని గారు, అదేవిధంగా కౌసర్ గారు. వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది, ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు, మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందించాలన్నటువంటి భావనలో వీళ్ళంతా కలిసి పెట్టిండు. ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని, పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి ఈ గొప్ప సౌకర్యం అందినందుకు వారికి ధన్యవాదాలు. కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు జాలవాడి గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు అయిన నల్లన బోయ రమేష్ ఎద్దుల తాడు సాయం లేకుండా సీడు పత్తి చేను పొలంలో దాదాపుగా 2 ఎకరాలు పత్తి చేను గుంటుకను తాడు సాయంతో లేకుండా ఆ 2 ఎద్దులు ఒక మొక్క కూడా పోకుండా కరెక్ట్గా సాల్ వెంబడి పాచినందుకు ఆహా భలే బసవా అని చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంత ప్రజలు మెచ్చుకున్నారు. తాడు సహాయంతో లేకుండా సీడ్ పత్తి చేనులో గుంటుక పాసిన ఎద్దుల తోలిన బోయ రమేష్ ప్రత్యేకంగా శ్రీచక్ర న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే విందాం. విశ్రామం పట్టు కదా కొంచెం తిరిగి అక్కడ అయితే ఓపిందా అది గంట జాలవాడి గ్రామం 2 ఎకరాలు తోలినాం తాళలేనట్లా భీమన్న కొడుకు రామేశు
తాళ్ళనేట్ల 2 ఎకరాలు తోలినాం. జాలవడి గ్రామం, పెద్దకోడూరు మండలం, కర్నూలు జిల్లా. 2 ఎకరాలు తోలినాం తాళ్ళనేట్ల. హన్మకొండ జిల్లా వరంగల్ పబ్లిక్ స్కూల్లో దారుణం. అనుమానాస్పద స్థితిలో అటెండర్ పోలపాక శ్రీనివాస్ మృతదేహం. గత 10 సంవత్సరాల నుండి ఇదే స్కూల్లో అటెండర్గా విధుల నిర్వహణ. విద్యార్థులు చూసి చెప్పే వరకు పట్టించుకొని యాజమాన్యం. బంధువులతో మంతనాలు జరుపుతున్న పాఠశాల యాజమాన్యం. మృతుని నివాసం కాజుపేట మండలం బట్టుపల్లి కొత్తపల్లి. మృతునికి 2 కూతుర్లు, 1 కుమారుడు. పెళ్లికి ఎదిగిన కూతుళ్లు, కుమారుడు ఎవరికీ పెళ్లి కాలేదని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. మీడియాను పాఠశాలలోకి అనుమతించని పోలీసులు, స్కూల్ సిబ్బంది. చెల్లెను అప్పటి నుండి పోనీ పోనీ అంటే పోనిస్తలేరా? ఒక్క నిమిషం ఇప్పుడు పోయిన మనిషి అయితే రాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ ప్రజలు తమ సమస్యలు, దరఖాస్తులను నేరుగా తనకు ఇవ్వవచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సరే, వాళ్ళకి సమస్య ఉంటే ఒక పిటిషన్ తీసుకుని నా ఆఫీస్కి రండి, నేనే మాట్లాడతాను. ఎంతవరకు డైరెక్ట్గా పబ్లిక్తో మాట్లాడగలిగితే అంత మంచిది. సో మీరు కూడా మీడియా ఫ్రెండ్స్, యూ ట్రై టు స్ప్రెడ్ దిస్ వర్డ్ దట్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే అని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ టేకెన్ చార్జ్ ఇన్ నారాయణఖేడ్ సబ్ డివిజన్. సో ఈ ఏరియాలో పనిచేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కన్సిడర్ మీ యాక్సెసిబుల్ అండ్ అప్రోచబుల్. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా యూ కెన్ ప్లీజ్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. 70,000 జీతం తీసుకుంటూ 11 స్పెల్లింగ్ రాయలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అధికారులు తనిఖీలో స్పెల్లింగ్ రాయమని అడిగితే తప్పుగా రాసిన ఉపాధ్యాయుడు. ఛత్తీస్గఢ్ బలరాంపూర్ స్కూల్లో ఘటన. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को बच्चों से बोलकर. स्पेलिंग एक बार बताइएगा सर. AVENE. 11 ठीक है सर. 19 बताइए सर. ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा इसका. NINTHTHIN. यहाँ सर 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में. अंक में सर, शब्दों में नहीं, अंक में. अंक में सर. बच्चों को पढ़ाइए सर 11 के स्पेलिंग. 11 है AIVENE. 11 मीन्स 11. सर 11 में एल नहीं तो 11 कैसे हो जाएगा वो? कहाँ 11 का जो स्पेलिंग लिखा है उसमें एल कहीं नजर नहीं आ रहा है. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి జగన్నాథ సింగ్ ప్రకటన. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ ఐఎస్ఐ మద్దతు ఉంది. పాక్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాం, పాక్ ప్రజలను కాదు. పాక్పై దాడి తర్వాత డీజీఎంఓకు ఈ సమాచారం ఇచ్చాం. పహల్గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపామన్నారు. पाकिस्तान हमारे किसी भी टारगेट को हिट नहीं कर पाया अध्यक्ष महोदय, और हमारे किसी भी इंपॉर्टेंट एसेट को नुकसान नहीं हुआ है.
हमारी सुरक्षा व्यवस्था अध्यक्ष महोदय चाक चौबंद थी और हर हमले को हम लोग रोका गया। मैं इसके लिए भारतीय सेना के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया। और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मेज थपथपाकर उनका अभिनंदन करिए। बहुत बहुत धन्यवाद। बहुत बहुत पाकिस्तान के इस हमले के जवाब में हमारी कार्रवाई साहसिक थी, ठोस थी और प्रभावी थी। भारतीय वायुसेना ने वेस्टर्न फ्रंट पर पाकिस्तान के हवाई अड्डों, कमांड एंड कंट्रोल सिस्टम्स, मिलिट्री इंफ्रास्ट्रक्चर्स और एयर डिफेंस सिस्टम को निशाना बनाया और इस मिशन को हमारी सेनाओं ने सफलतापूर्वक अंजाम देने में कामयाबी हासिल की। अध्यक्ष महोदय, हमारी सेनाओं ने चकलाला, सरगोधा, रफीकी, रहीम यार खान, जैकबाबाद, सुक्कुर और भोलारी जैसे बड़े एयरबेस पर प्रहार किया और पूरी दुनिया ने भारतीय वायुसेना के शौर्य और पराक्रम की तस्वीर देखी। ఉద్యోగ సంఘంలో వెంగళరెడ్డి లాంటి నాయకుడు రాడు రాలేడు. ఎన్జిఓ జిల్లా సంయుక్త కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేసిన ధైర్యశాలి మడమ తిప్పని నాయకుడు ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి అని కేసీహెచ్ కృష్ణుడు ఈరోజు కేసీహెచ్ కృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. ఎడబాడి వస్తారు, ఎడబాడి ఆధ్వర్యంలో దర్జాగా ఎలక్షన్ జరుగుతాయి. ఈరోజు ఏదో 22 లక్షలు ఖర్చు పెట్టుకుంటే మనం కూడా అడగలే పాపం. జిల్లా ఇష్యూ కానించు వేసి నువ్వు అన్ని ఆరోపణ చేసి నువ్వు అంటే విరమణ అనేది మనము ఉద్యోగులు ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడే మనకు పదవి విరమణ రాసి పెట్టుతారు. ఆ విధంగా అది ఆనవాయితీ కాబట్టి ఆయన అడుగుజాడలో నడిచి ఇలాంటి వ్యక్తి మనకు ఇంకా రాబో కాలంలో కూడా ఉండడు, రాడు కూడా. కాబట్టి ఈ అన్న యొక్క గుణగణాలను మనము పునికి పుచ్చుకొని ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ ఈ విధంగా మనము చాలా పదవి విరమణ చేస్తున్నాడంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన స్టేట్ నాయకులతో కూడా సంబంధాలు పెట్టుకొని ఎన్నో కార్యాలయంలో కానీ అధికారులను మెప్పించి ఒప్పించి ఉద్యోగస్తుల యొక్క కోరికలను, డిమాండ్లను నెరవేర్చిన మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తికి మనము రేపు జరగబోయే ఆగస్టు 12వ తేదీన ఆత్మీయ అభినందన పదవి విరమణ సభ జరుగుతున్నది. ఆ సభకు దయచేసి అందరూ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు, విలేక మిత్రులకు కూడా అధికారులు, అనధికారులు అందరూ పాల్గొని పైన పదవి విరమణ అభినందన సభను జయవంతం చేయవాలని కోరుకొనుచు సెలవు తీసుకుంటున్నాను. కేసీహెచ్ కృష్ణుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి, కర్నూలు జిల్లా బ్రాంచ్. న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణం ఒక్కసారిగా ఉరుకులు పరుగులతో మార్మోగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై తీవ్ర నిరసన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి విజయ మనోహరి గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. హామీలు ఇచ్చినాడు మొత్తం. దాంట్లో బీసీ సంక్షేమ బ్యాంక్ అని, ఎస్సీ సప్లైన్ అని, తర్వాత కాపులను అని, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని, ఇట్లాంటి 143 ఉన్నాయి మొత్తం. 143లో ఈ 6 కలిపితే 149 అయింది. దాంట్లో వచ్చింది 2 నెలలు పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని పెంచినాడు. తర్వాత తల్లి ప్రాంతాలు పెట్టినాడు. తల్లి ప్రాంతాలు కూడా 85 లక్షలు ఉంటాయి, కేవలం 54 లక్షల మంది ఇచ్చినాడు. అంటే దాదాపు 40% మందికి వేసినాడు. ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనము జనంలోకి తీసుకుపోవాలి. ఆ 140 హామీలు అన్నది కూడా ఏంటి అంటే మనకు ఎలక్షన్లు లేవు కదా అనుకుంటాం, కానీ మనకు 2 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మనం కార్పొరేటర్లను గెలిపించుకోగలిగితే లేకపోతే మున్సిపాలిటీలు మనకు పట్టుంటారు. ప్రభుత్వం ఉందా లేకుండా వేరే వాడు గట్టినాడు మన వాడు ఉంటే, కార్పొరేటర్ గట్టిగా ఉంటే మన తరఫున ఆ వాటిలో కానీ మన ప్రజలు చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలిపించుకున్నారంటే మన వాళ్ళ మీద ఎక్కువ ఎక్కడైనా అత్యనా కేసులు పెట్టి ఏదైనా ఇబ్బందులు గురి చేసినా మొత్తం కార్పొరేటర్లందరూ పోలీస్ స్టేషన్ సుప్రీం కోర్టుతో పోయి మన ఇంకా పోరాడితే సూపర్ 6 లో కూడా ఉచిత బస్ అన్నారు. ఇంతవరకు ఉచిత బస్ లేదు. ఇంతవరకు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు, మహిళకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇంతవరకు అది ఇవ్వక పైగా మన అచ్చెన్నాయుడు గారు అయితే ఆంధ్రాని అమ్ముకోవాలి, మనం ఈ మహిళలకు ఇవ్వాల్సిన 1,500 ఇస్తే అని చెప్పారు. మరి 40 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా ముందు హామీలు ఇచ్చేటప్పుడు మరి ఎలా ఇస్తారు అలా హామీలు? అంటే కేవలం అబద్ధాలు చెప్పడానికి మాత్రమేనా హామీలు ఇవ్వడం అంటున్నా నేను. 14 సంవత్సరాలు అనుభవం ఉంది, కానీ మనకి మేనిఫెస్టో ఇచ్చే ముందు తెలియదా? అంటే మహిళలకు ఏమైనా మోసం చేయొచ్చు, ఎవరికైనా ఎలాగైనా అబద్ధాలు చెప్పొచ్చు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి వీళ్ళు చేసే మోసం గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. వీళ్ళు 3 కాదు, ఇంకా 30 మంది వచ్చి కలిసి వచ్చిన ఈసారి మనం జగనన్నని గెలిపించుకుంటాం. కంపల్సరీగా 2029లో మనం జగనన్నని సీఎం గా చూస్తాం. అందరూ ఓకేనా? అండ్ ఇంకా మనకి బీసీ వర్గాలకైతే చాలా దారుణంగా మోసం చేశారు. మహిళలకైతే 1,500 మాత్రమే వేసుకుంటే నెలకు 18,000. అంటే ఇప్పటికీ ఈ సంవత్సరానికి 34,000 కోట్ల కార్యక్రమాలు మనం చేపట్టి కష్టపడి మనం 2029లో మన సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలి. ఈ కర్నూలులో ఎస్వి ఫ్యామిలీ అంటే ఎస్వి మోహన్ రెడ్డి అన్నని ఆయన అక్కడైనా ఇద్దరిలో మనం ఎమ్మెల్యే గాను తర్వాత మినిస్టర్ గా చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి మోహన్ అన్న గారికి అండ్ విజయ మనోహర్ అక్క గారికి అందరికీ ఎస్వి అన్న. వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తల జరిగిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే ప్రతి వార్డులో కూడా మీకు తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ అంతటికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత పటిష్టం కావాలని చెప్పని వార్డు వైజ్ బూత్ వైజ్ కూడా అందరం మళ్ళీ కమిటీలను వేసుకొని బూత్ కమిటీలను వేసుకొని వార్డు వైజ్
బోనాల ఉత్సవాలలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం అమీర్పేట్ హెచ్బి కాలనీలో ఉమామహేశ్వరరావు చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వర్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.